మీన్ అంటే 4 టెక్నాలజీస్ కాంబినేషన్. ఇప్పుడు ఒక్కొక్కటి సింపుల్గా చూద్దాం. MongoDB అంటే ఒక డేటాబేస్. అప్లికేషన్లో ఉన్న డేటా మొత్తం ఇక్కడే స్టోర్ అవుతుంది. ఎగ్జాంపుల్ యూజర్ డేటా, పోస్ట్, కమెంట్స్ అండ్ ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ Express.js. ఇది ఒక బ్యాక్ ఎండ్ ఫ్రేమ్వర్క్. సర్వర్లో రిక్వెస్ట్ హ్యాండిల్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్ యూజర్ లాగిన్ రిక్వెస్ట్ పెడితే Express.js దాన్ని ప్రాసెస్ చేస్తుంది. నెక్స్ట్ Angular. ఇదొక ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్. యూజర్కి కనిపించే వెబ్సైట్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్స్ బటన్స్, పేజెస్ అండ్ UI కాంపోనెంట్స్. ఇవన్నీ Angularతో క్రియేట్ చేయొచ్చు. నెక్స్ట్ Node.js. ఇదొక జావాస్క్రిప్ట్ రన్ టైమ్ ప్లాట్ఫామ్. సింపుల్గా చెప్పాలి అంటే సర్వర్ సైడ్లో జావాస్క్రిప్ట్ని రన్ చేయడానికి దీన్ని యూజ్ చేస్తారు. సో ఈ 4 టెక్నాలజీస్ కలిస్తే మీన్ స్టాక్ అవుతుంది. ఇప్పుడు మెర్న్ స్టాక్ని చూద్దాం. మెర్న్ స్టాక్ కూడా సేమ్ మీన్ స్టాక్ లాగానే, డిఫరెన్స్ ఒకటే. ఇక్కడ Angular ప్లేస్లో React.js యూజ్ చేస్తారు. React.js ఒక ఫ్రంట్ ఎండ్ జావాస్క్రిప్ట్ లైబ్రరీ. ఫాస్ట్గా UI క్రియేట్ చేయడానికి డెవలపర్స్ దీన్ని ఎక్కువ యూజ్ చేస్తారు. React.jsలో కాంపోనెంట్స్ కాన్సెప్ట్ ఉంటుంది. ఎగ్జాంపుల్స్ నావిగేషన్ బార్, ప్రొఫైల్ సెలెక్షన్ అండ్ లాగిన్ ఫామ్. ఇవన్నీ సపరేట్ కాంపోనెంట్స్గా క్రియేట్ చేయొచ్చు. కాబట్టి React.jsతో డెవలప్మెంట్ చాలా ఫాస్ట్గా ఉంటుంది.